హలో అనిల్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మార్కెట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బాటమ్ అవుట్ అయిపోయినట్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అండ్ యూఎస్ కొన్ని ఇద్దరు కొంచెం కొద్దో గొప్ప కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన మార్కెట్ అనేది 23, 24 దాకా మనకి టచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటారా? సో ఫస్ట్ క్వెషన్, ఇది అందరూ అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ నాకు కూడా కాల్స్ వస్తున్నప్పుడు ఏంటంటే, సార్ ఆల్రెడీ మార్కెట్స్ మనం చూసాము 22,900 దాకా వెళ్ళింది. ఓకే, నిఫ్టీ ఇంకా కిందికి వెళ్తుందా? మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, బట్ పరిస్థితులు ఏంటి అనేది అందరూ అడుగుతున్న క్వశ్చన్. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆన్సర్కి దీని క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేదు. కాకపోతే ఏంటంటే, మొన్న ఇస్లామాబాద్లో చర్చలు విఫలమైనా సరే తర్వాత కూడా ఎస్కలేషన్ జరగలేదు, అంటే యుద్ధం మళ్ళీ పెరగలేదు. అండ్ కొంచెం నిన్న ఓవర్ నైట్ ఇండికేషన్ ఏంటంటే, ఇరాన్ మళ్ళీ చర్చలకి ఒప్పుకుంటుంది. ఎందుకంటే అమెరికా హార్ముజ్ జలసంధి మొత్తం ఒకరోజు బ్లాక్ చేసేవరకు ఇరాన్కి ఫండింగ్ సోర్సెస్ అయిపోతాయి, ఆయిల్ అమ్ముకోలేరు. సో అలా భయంతో అనుకోండి అండ్ రియాలిటీకి హిట్ అయ్యి కూడా కొంచెం ఉండింది. అందుకే మార్కెట్ ఇవాళ చూసుకుంటే బుధవారం ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 1.5% పైన అప్ ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ ఉండింది అంబేద్కర్ జయంతి వల్ల. మండే రోజు కూడా ఒక 7.8% డౌన్ అయింది, ఎందుకంటే ఇస్లామాబాద్ చర్చలు విఫలమయ్యాయి. బట్ ఈ 1 or 2 డేస్లో మళ్ళీ తేడా ఏమొచ్చిందంటే చర్చలకు సానుకూలంగా ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే, ఒక్కటి యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం చూసుకోవాల్సింది క్లియర్ కట్ ఒప్పందము. ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఎస్కలేషన్, మళ్ళీ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ బాంబ్ అవే. ఓకే, ఒక చిన్న మిస్టేక్ ఇటువైపు కానీ అటువైపు కానీ ఒక మిస్టేక్ జరిగితే చాలు మళ్ళీ ఎస్కలేషన్ స్టార్ట్ అవుతుంది. సో అదొకటి ఫార్మల్గా ఇరాన్ వైపు నుంచి అనౌన్స్మెంట్ వస్తుందా, అదొకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే, దీంతో పాటు నెగిటివ్గా ఎవరైతే ఉన్నారో, ఇంకా బాటం అవ్వలేదు, ఇంకా పెయిన్ ఉంది అనుకునే వాళ్ళ వ్యూ ఇదంతా. ఫస్ట్ అదొక వ్యూ. సెకండ్, దాంతోపాటు అర్నింగ్స్ ఇంకా వీక్గా ఉన్నాయని కొద్దిమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే కార్పొరేట్ అర్నింగ్స్ ఇప్పుడు ఇది 4th క్వార్టర్ మనం అది రిలీజ్ అవుతూ ఉన్నాయి, బట్ లాస్ట్ ఇయర్ కన్నా మాత్రం బెటర్గా ఉన్నాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ 2 క్వార్టర్స్ కూడా మనం బెటర్ నెంబర్స్ చూసాము. హోప్ఫుల్లీ ఈ క్వార్టర్ కూడా మంచి నెంబర్స్ చూస్తామన్నాము. కొన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటివి అయితే డీసెంట్ నెంబర్స్ ఇచ్చాయి. సో అవి బాగా ఉంటేనే బాగా అవుతుందనేది సెకండ్. తర్వాత ఒకటి ఇంకేటి ఏంటంటే, ఆయిల్ అనేది ఇప్పుడు $100 దగ్గరలో ఉంది. సో ఈ ఆయిల్ ఇంకా 80 పైనే స్టిక్కీనెస్ అక్కడే ఉండొచ్చు అని కొద్దిమంది. అంత తొందరగా రాకపోవచ్చు, ఎందుకంటే చాలా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. అండ్ ఈ ఆయిల్ సప్లై చైన్స్ పునరుద్ధరణ కానీ అండ్ ఈ డ్యామేజ్ అయిన రిఫైనరీస్ కానీ పైప్ లైన్స్ కానీ ఇవి కూడా టైం పడుతుంది. అంతవరకు ఆయిల్ ఎలివేటెడ్గా ఉంటే మాత్రం ఇంకా ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కన్జంప్షన్ తగ్గుతుంది, మార్కెట్స్ అంత బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు. అంటే ఇది ఆయిల్ ప్రైజెస్ తగ్గడానికి ఇంకా టైం పట్టచ్చు అని ఈ 3 నెగిటివ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఒకటి ఎవరైతే ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు అనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, సైమల్టేనియస్లీ లేదు బాటమ్ అవుట్ అయిపోయింది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చూద్దాం. సో అక్కడ చూసుకుంటే ఏంటంటే, ఒకటి హిస్టారికల్గా రికవరీ ఎప్పుడు కూడా రెవెంజ్ రూపంలో ఫాస్ట్గా వస్తుంది. మార్కెట్స్ పడ్డప్పుడు రికవరీ ఈజ్ యూజువల్లీ ఎన్నిసార్లు యుద్ధం జరిగినా, ఎన్నిసార్లు మేజర్ ఈవెంట్స్ జరిగినా కానీ మార్కెట్స్ కమ్బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ, ఫాలింగ్ కన్నా కూడా ఫాస్ట్గా వస్తాయి. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. సెకండ్ వచ్చేసి, కావాల్సిన ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కావాల్సిన బాటమ్ అవుట్ జరిగింది అని చెప్పారు ఈ మంత్ రిపోర్ట్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ బాటమ్ అవుట్ అవ్వడానికి అవకాశం లేదు అని ఇంకొక వ్యూ. అంటే ఇంకొక వ్యూ నా దగ్గరకు వచ్చింది ఏంటంటే, సో వన్స్ మళ్ళీ ఏమైనా వార్ కానీ మళ్ళీ ఎస్కలేట్ అయినట్లయితే, సో 19,000 కానీ 16,000 కానీ వెళ్ళినా కానీ మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదని నా దగ్గర కొంతమంది అడ్వైజర్స్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ వీళ్ళందరూ చెప్పారు. ఇది కూడా కరెక్టేనంటారు? కాకపోవచ్చు. 19,000 18,000 అయితే కాదు, పక్కా కాదు. నిజంగానే యుద్ధం చాలా ఎస్కలేట్ అయితే 22,000 మ్యాక్సిమం బాటమ్ అవుట్. రీజన్ ఏంటంటే, ఒకటి ఇరాన్ వచ్చేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూజ్ డ్యామేజ్ జరిగింది. వార్ కంటిన్యూ చేయాలంటే ప్రజల సపోర్ట్ కావాలి, ఆర్మీకి కావాల్సిన సప్లై కూడా కావాలి. అక్కడ పవర్ సప్లై కానీ ఏవి కూడా లేవు. అక్కడ ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరిగిపోయింది. అక్కడ ప్రజలు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటే ప్రజలు కూడా రివోల్ట్ చేయడం మొదలు పెడతారు. దే కెనాట్ ఫైట్ ఆన్ 2 fronts. ఇటు లోకల్ వీళ్ళతోటి మళ్ళీ ఎనిమిస్తో 2 చేయాలంటే కష్టం. సో నియర్లీ ఆ పరిస్థితి అక్కడ వచ్చింది అని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మీడియా బ్లాక్అవుట్ ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు. సో అది కూడా ఒక రీజను ఇరాన్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి అనేది
ఇవాళ మార్నింగ్ వచ్చిన న్యూస్ అనమాట. అందుకే మార్కెట్స్ కూడా న్యూస్ మీద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ ఎప్పుడు కూడా హోప్ మీద ట్రేడ్ అవుతాయి. హోప్ ఏంటంటే ఇప్పుడు తొందరగా రిజాల్వ్ అవుతది ఇక్కడ నుంచి అని. అందుకే కొనేవాళ్ళు మళ్ళీ మిస్ అవుతామేమో అని బాటమ్ ఔట్ అయిపోయిందని చెప్పి అనుకునే వాళ్ళే ఇప్పుడు ఇవాళ కానీ, లాస్ట్ వీక్ ఫ్రైడే గానీ కొన్న వాళ్ళున్నారు. సో, కాపోతే నా ఉద్దేశ్యం కూడా చూసుకుంటే మోర్ ఆఫ్ బాటమ్ ఔట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రికవరీ అనేదే నా నా ఒపీనియన్ కూడా. సో, ఇక్కడ కూడా ఏందంటే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. యాడ్ చేస్తా ఉన్నారు. సో, మీరు చూసుకుంటే ఈక్వలెంట్ ఆర్ మోర్ ఫండ్ ఎఫ్ఐఐస్ అవుట్‌ఫ్లో కన్నా కూడా ఎక్కువొస్తుంది. సో, థట్ ఈస్ వన్. అండ్ టెక్నికల్ స్ట్రక్చర్స్ చూసుకున్నా గానీ, మనం ఇండెక్స్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా చూసుకున్నా గానీ, దే ఆర్ ప్రీవియస్ లోస్ కన్నా చాలా హైగా ఉన్నాయి. అండ్ మనము ఇవాళ కూడా చూసుకుంటే నియర్లీ 1.8%, 1.7% మార్కెట్స్ అప్ ఉన్నాయి. సో, మనకు అర్థమవుతుంది అంటే మార్కెట్స్ ఆర్ గుడ్ హోప్ ఏంటంటే ఇంక మళ్ళీ బాటమ్ ఔట్ ఉండదు. 24,000 పైనుంచి మెల్లిగా పైకి పరిగెత్తి మళ్ళీ 26,000 అంతా బాగుంటే కొన్ని గోల్డ్‌మన్ సాక్స్ రిపోర్ట్స్ తీసుకున్నా గానీ, వేరే కంపెనీస్ రిపోర్ట్ తీసుకున్నా గానీ, ఈ సంవత్సరం 28,000 కూడా హిట్ కావచ్చు. అండ్ ఈవెన్ నిన్న ఓవర్‌నైట్ మన వరల్డ్ బ్యాంక్ డేటా వచ్చింది. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం యాక్చువల్లీ ఇండియా విల్ గ్రో బై 7.6% అని అంటున్నారు. అంటే మొన్న యుద్ధంది ఎఫెక్ట్ అంతగా ఉండదు. ఉన్న 0.5% ఆల్రెడీ కౌంట్ చేసినా గానీ, వాళ్ళు కొత్త రిపోర్ట్ ప్రకారం 7.6% ఇచ్చారు. సో, దట్స్ ఆల్సో అ గుడ్ సైన్ అనమాట. సో, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎవరైతే డౌట్ చేస్తున్నారో అది కూడా మంచిగా రావచ్చు. సో, ఇన్ ద ఎండ్ ఏంటంటే నా ఉద్దేశ్యం బాటమ్ ఔట్ అయిందా లేదా అనే క్వెషన్ మాత్రం ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెస్ దేర్ ఈస్ అన్‌సర్టెనిటీ. ఒక యుద్ధం మళ్ళీ ఎస్కలేట్ అయితే మళ్ళీ వెనకాలకొచ్చేదుంది. బట్ ఫేవరబుల్ కండిషన్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. నెగెటివ్ కన్నా కూడా పాజిటివ్. ఎందుకంటే యుద్ధం మోర్ ఆర్ లెస్ ఇన్ని 4, 5 వారాలు అయిపోయాక 2 వైపులు కూడా నెగెటివ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. ఒకడు వాడికి అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకేమో ఫైట్ చేయడానికి రిసోర్సెస్ లేవు. వీళ్ళు హార్మోజ్ జలసంధి నిజంగానే క్లోజ్ చేశారు. ఎక్కువ రోజులు బ్లాకేడ్ చేస్తే అటు క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతాయి. వాళ్ళ అమెరికాకు డ్యామేజ్. అండ్ మనలాంటి కంట్రీస్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి కూడా క్రూడ్ ఆయిల్ పెరిగితే ప్రైస్ పెరిగితే మనకి ఇబ్బందే. అటు ఇరాన్‌కు కూడా ఇబ్బందే. సో, దిస్ ఈజ్ ఏ అంటే నెగెటివ్ కాబట్టి కంపల్సరీ 2 ఒక అగ్రీమెంట్‌కి రావాల్సిన పరిస్థితి ఫోర్స్ అయింది. అండ్ సో, అది పక్కా అవుతుంది ఈ వారము. సో, ఎవరైనా సరే ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. కరెక్ట్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్లీజ్ ఎంటర్. ఇప్పుడు ఎంటర్ చేసుకొని, ఇన్వెస్ట్ చేసుకొని ఈ నెక్స్ట్ 10-12% ఏదైతుందో అది క్యాప్చర్ చేసుకుంటే అక్కడి నుంచి గ్రో అయ్యేది అడిషనల్‌గా మనకు ప్రాపర్ రిటర్న్స్ వస్తాయి. డోంట్ మిస్ ఔట్ దిస్ ఆపర్చునిటీ అనేది మాత్రం నా ఉద్దేశము. అంటే ఓన్లీ థింగ్ ర్యాండమ్‌గా ఏది దొరుకుతది పెట్టకండి. స్టిల్ లుక్ ఫర్ క్వాలిటీ, స్టిల్ లుక్ ఫర్ ఏమంటారు ప్రొజెక్షన్స్, గుడ్ ప్రొజెక్షన్స్. మళ్ళీ మార్కెట్ లీడర్స్ ఇన్ ఎ సెక్టర్. ఇవన్నీ చూసుకొని ఇప్పుడున్నది కూడా నేనైతే బాటమ్ ఔట్ అయిందని నా ఉద్దేశం. దో దేర్ ఈస్ 2 వెర్షన్స్ ఉన్నా. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఐ విల్ నాట్ సీ 21 ఆర్ 22,500 కూడా చూడము అనేది నా ఉద్దేశము. విల్ ఓన్లీ బి గోయింగ్ ఫర్దర్ 24,000, 25,000 మధ్యలో ఒక 3, 4 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి డిసైసివ్‌గా యుద్ధం ఆగిపోయిందని ఫార్మల్ అగ్రీమెంట్ అయితే మాత్రం విల్ గో టువర్డ్స్ 27,000 నుంచి 28,000 నిఫ్టీ పక్కా ఎళ్తుంది. సో, ఇన్ని రోజులు మిస్ ఔట్ అయిన వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో, ఇట్స్ ఎ గుడ్ టైమ్ అట్‌లీస్ట్ అకార్డింగ్ టు మీ అండి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.